ఎంపీలు మౌనం, రాష్ట్ర సర్కారుకు దక్కని సొంత సభ్యుల సపోర్ట్, విపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్, 11 మందిలో చామల మల్లు మాత్రమే యాక్టివ్, రఘువీర్, రఘు, వంశీ, కావ్య, అనిల్ పాత్ర అంతంత మాత్రమే, సీనియర్ ఎంపీలు బలరాం నాయక్, షట్కార్ కనిపించేది తక్కువే, ఢిల్లీ రాజకీయాలకు రేణుకా సింఘ్వి పరిమితం, ప్రజలకు కూడా అందుబాటులో ఉండని నేతలట. మరి డీళ్ళన్నీ చేయాలి కదా, మరి ఎట్లా? ఇప్పుడు ఇలా చూడుర్రి, ఈయన రఘువీర్ రెడ్డి మొత్తం భూములు, రేవంత్ రెడ్డి, ఆయన ఎవరు ఫహీము, ఇంకెవరు రోహిత్, ఈయన ఎవరు ఉండే కదా రోహిన్ రెడ్డి, ఇదంతా ఒక బ్యాచ్. వీళ్ళంతా ఓన్లీ ఎంపీ అయింది ఎందుకు? భూముల కోసమే, ఎంత మించి ఏం లేదు, మొత్తం అంతా ఇదే. అనిల్ కుమార్ యాదవ్ ఏంది, ఆయన కూడా రేవంత్ రెడ్డి వెనకాలనే తిరుగుతాడు. వీళ్ళు ఎవరు? ఆయన గడ్డం వంశీ ఫస్ట్ టైం ఆయన తండ్రి చాటు కొడుకేనా ఆయన. వీళ్ళు ఎవరున్నారు? ఇలా ఈయన అభిషేక్ సింఘ్వి, ఈయన మన రాష్ట్రమే కాదు, మన కథ కాదు. రఘురామరెడ్డి, ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమవుతాడు కదా, వీళ్ళిద్దరు. వెంకటేష్ వియంకుడు, హీరో వెంకటేష్, ఈ రఘురామరెడ్డి, ఈయన బాగా పైసలు ఉన్నాయి. ఈయన ఏం మాట్లాడుతాడు? ఆయనకి ఏం తెలుసు అసలు ఇష్యూస్ మీద? కడియం కావ్య, ఆమె తండ్రి చాటు బిడ్డేనా. ఎవరు మాట్లాడేది? కౌన్సిలింగ్ ఇచ్చినా కానరాని మార్పట అని ఏ ఎంపీ మాట్లాడుతున్నా? ఏ పార్టీ ఎంపీ అయినా మాట్లాడుతున్నా ప్రజల గురించి? కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతురా, బీజేపీ ఎంపీలు మాట్లాడుతురా, బీఆర్ఎస్ వాళ్ళ కంటే వాళ్ళకి సున్నానైనా, వాళ్ళు ఎవరు లేరు. ఉన్న రాజ్యసభ ఎంపీలు వాళ్ళు కూడా నోరు మూసుకునే ఉన్నారు. అసలు నాట్ ఓన్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు? ఎమ్మెల్యేలు ఏమైనా ప్రజల కోసం ఆలోచిస్తున్నారా? వాళ్ళ దోపిడీ, వాళ్ళ నియోజకవర్గాల్లో భూములు, కథా వ్యవహారం తప్ప ప్రజల కోసం ఆలోచించడం ఏడి? కాంగ్రెస్ ఎంపీలు మౌనం, రాష్ట్ర సర్కారుకు దక్కని సొంత సభ్యుల సపోర్ట్, విపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్, 11 మందిలో చామల మల్లు మాత్రమే యాక్టివ్, రఘువీర్, రఘు, వంశీ, కావ్య, అనిల్ పాత్ర అంతంత మాత్రమే, సీనియర్ ఎంపీలు బలరాం నాయక్, షట్కార్ కనిపించేది తక్కువే, ఢిల్లీ రాజకీయాలకు రేణుకా సింఘ్వి పరిమితం, ప్రజలకు కూడా అందుబాటులో ఉండని నేతలట. మరి డీళ్ళన్నీ చేయాలి కదా, మరి ఎట్లా? ఇప్పుడు ఇలా చూడుర్రి, ఈయన రఘువీర్ రెడ్డి మొత్తం భూములు, రేవంత్ రెడ్డి, ఆయన ఎవరు ఫహీము, ఇంకెవరు రోహిత్, ఈయన ఎవరు ఉండే కదా రోహిన్ రెడ్డి, ఇదంతా ఒక బ్యాచ్. వీళ్ళంతా ఓన్లీ ఎంపీ అయింది ఎందుకు? భూముల కోసమే, ఎంత మించి ఏం లేదు, మొత్తం అంతా ఇదే. అనిల్ కుమార్ యాదవ్ ఏంది, ఆయన కూడా రేవంత్ రెడ్డి వెనకాలనే తిరుగుతాడు. వీళ్ళు ఎవరు? ఆయన గడ్డం వంశీ ఫస్ట్ టైం ఆయన తండ్రి చాటు కొడుకేనా ఆయన. వీళ్ళు ఎవరున్నారు? ఇలా ఈయన అభిషేక్ సింఘ్వి, ఈయన మన రాష్ట్రమే కాదు, మన కథ కాదు. రఘురామరెడ్డి, ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమవుతాడు కదా, వీళ్ళిద్దరు. వెంకటేష్ వియంకుడు, హీరో వెంకటేష్, ఈ రఘురామరెడ్డి, ఈయన బాగా పైసలు ఉన్నాయి. ఈయన ఏం మాట్లాడుతాడు? ఆయనకి ఏం తెలుసు అసలు ఇష్యూస్ మీద? కడియం కావ్య, ఆమె తండ్రి చాటు బిడ్డేనా. ఎవరు మాట్లాడేది? కౌన్సిలింగ్ ఇచ్చినా కానరాని మార్పట అని ఏ ఎంపీ మాట్లాడుతున్నా? ఏ పార్టీ ఎంపీ అయినా మాట్లాడుతున్నా ప్రజల గురించి? కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతురా, బీజేపీ ఎంపీలు మాట్లాడుతురా, బీఆర్ఎస్ వాళ్ళ కంటే వాళ్ళకి సున్నానైనా, వాళ్ళు ఎవరు లేరు. ఉన్న రాజ్యసభ ఎంపీలు వాళ్ళు కూడా నోరు మూసుకునే ఉన్నారు. అసలు నాట్ ఓన్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు? ఎమ్మెల్యేలు ఏమైనా ప్రజల కోసం ఆలోచిస్తున్నారా? వాళ్ళ దోపిడీ, వాళ్ళ నియోజకవర్గాల్లో భూములు, కథా వ్యవహారం తప్ప ప్రజల కోసం ఆలోచించడం ఏడి?